దేవుని యొక్క సన్నిధిలో దొరికే ఐశ్వర్యము, దేవుని సన్నిధిలో దొరికే ఐశ్వర్యము మరి ఎక్కడా మనకు దొరకదు. మనము దావీదు భక్తుని గురించి వింటా ఉన్నాం కదా. ఆయన దైవ సన్నిధి యొక్క అపేక్ష ఎంతంటే దాన్ని మనం ఇలా చెప్పుకోవచ్చేమో. కొన్ని వ్యసనాలలో పడిపోయిన వారిని గురించి, అతను తాగుడికి అడిక్ట్ అయిపోయాడు, ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు, ఇంకా కొన్నిటికి చెప్పే మాట అలా బానిసైపోయాడు. అలాగది లేకపోతే ఉండలేనంత స్థాయిలోకి ఆ వ్యక్తి వచ్చాడని చెప్పుకుంటాం కదా. సో భక్తి విషయాలలో, దైవ సన్నిధి విషయాలలో, దేవునితో కాలం గడిపే విషయాలలో, దేవునికి ప్రార్థన చేసే విషయాలలో, దేవుని గురించి ధ్యానం చేసే విషయాలలో, దేవుని గురించి ప్రకటించే విషయాలలో దావీదు అలాంటి అపేక్ష కలిగిన భక్తుడిగా మనకు కనబడతాడు. చాలా లోతైనటువంటి భక్తి అనుభవాలు ఆయన దగ్గర మనం నేర్చుకోవచ్చు. ప్రియులారా, అంటే మనం సంవత్సరానికి ఒకసారన్నా అంటాము అనము ఐ లవ్ యూ జీసస్ అని, ఐ లవ్ యూ లార్డ్ అని మనం అంటాము అనము. ఆయన అంటాడు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయనను ప్రేమిస్తూ ఉన్నాను అంటాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? మన జీవితాలలో మనకిచ్చిన వాళ్ళందరినీ మనం ప్రేమించాలి. వారికంటే అధికమైన ప్రేమ మన దేవుని మీద ఉండాలి. హల్లెలూయా చెప్పండి. మనకు దేవుడు అనేక బంధాలు పెట్టాడు ఈ లోకంలో. భార్య బంధం, బిడ్డల బంధం, తల్లి బంధం, తండ్రి బంధం, అన్నదమ్ముల బంధం, అప్పచెడ్ల బంధం, ఇలాగ ఎన్నో బంధాలతో కూడుకున్న జీవితము మానవ జీవితము. అయితే ప్రియులారా, వీరందరి ఎడల ప్రేమ చూపించమని, కపటము లేని ప్రేమ చూపించమని, యథార్థమైన ప్రేమ చూపించమని దేవుడే మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన బోధల ప్రభావము నిజంగా మనము కొంత ప్రేమను మనం కలిగి ఉన్నామంటే అది ఆయన బోధల ప్రభావమే, కానీ మనంతటా మనకు వారసత్వంగా వచ్చింది, నేర్చుకున్నది కానే కాదు. ఇది పుట్టుకతో మనకు వచ్చిన స్వభావము, లక్షణాలు వేరే, ప్రభువు నుంచి సంక్రమించినటువంటివి ఇవి. కాబట్టి మనము ఎవరి ధర్మాలు వారికి జరిగిస్తూ దేవుని ధర్మాన్ని మర్చిపోకుండా జీవితంలో ముందుకు సాగిపోవాలి. ఎవరి ధర్మాలు వాళ్ళు జరిగిస్తూ బంధాలను కాపాడుకుంటూ ప్రేమించుకుంటూ ఒకరికొకరికి ప్రయోజనకరంగా ఉంటూ, ఇవి ప్రభు చెప్పినటువంటివి, ఈ అనుభవాలు ప్రభు నేర్పించినటువంటివి కలిగి ఉంటూ జీవితంలో దేవుణ్ణి విస్మరించకుండా, విడిచిపెట్టకుండా, దూరం దేవుని